డియర్ కామ్రేడ్స్, నేను మీ ధనలక్ష్మక్క, ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు జిల్లా. మన ఆశా మిత్రులు ఎన్సిడిసిడి గురించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారి యొక్క ఆవేదన తెలియచేస్తుంటే హృదయ విదారకమైపోతుంది. ఎన్సిడిసిడి ఎవరి యాప్లో ఉంది? ఎన్సిడిసిడి ఏఎన్ఎం గారి యాప్లో లాగిన్ అవ్వాలి. అంటే ఎవరి పని అని దాని అర్థం. ఏఎన్ఎం గారి యాప్లో లాగిన్ అవుతున్నామంటే అది ఏఎన్ఎం గారు చేసినట్టే, కానీ ఆశా చేసినట్టే ఎక్కడా ఉండదు. దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ స్క్రీనింగ్ చేసేది ఎమ్మెల్యేహెచ్పి గారు, ఏఎన్ఎం గారు లాగిన్, వీళ్ళిద్దరికీ ఆల్వెన్స్ వస్తాయని స్పష్టమవుతుంది. కానీ చాలా మంది ఆశా వర్కర్లు డివైజర్లు పట్టుకొని ఎన్సిడిసిడి చేసి మన పిహెచ్సి మంచి పేరు రావాలి, ముందంజలో ఉండాలని చెప్పేసి అంటున్నారు. మన ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నాం? ఆశ అయినంత మాత్రాన మనకు మనం ఆపరేషన్ చేసేస్తామా? తగిన అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని పని చేయాలని ప్రభుత్వం కేటాయించింది. ఈ ఆశా యాప్ అంటే ఆశా యాప్, దాని పేరు, దానికి సంబంధించిన నీకు సంబంధించిన ఏరియా డీటెయిల్స్, నీ ఏఎన్సీ డీటెయిల్స్, పిఎన్సీ డీటెయిల్స్, ఈసీ డీటెయిల్స్, 0 to 5 years పిల్లల యొక్క లిస్టు అన్నీ వస్తున్నాయి. దానిలో వర్క్ కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఫీల్డ్కి వెళ్ళి ఆశామిత్రులు చేయాలి. ఈ ఆశా యాప్ లో నీ పేరు వస్తుంది. ఆ వర్క్ నువ్వు చేసినప్పుడు అది నువ్వు చేసినట్టు, నీ కంప్లీట్ అయినట్టు, నువ్వు పెండింగ్ లేకుండా ఉండట్టు. ఇది మన వర్క్. ఆలోచించండి ఒకసారి. ఎన్సిడిసిడి మేము ఇన్ని చేసాం మాకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఎన్సిడిసిడి లాగిన్ అయినప్పుడు ఫలానా ఆశ చేసింది, ఈవిడ అకౌంట్ లో ఎంత ఆల్వెన్స్ పడుతుందని ఎవరైనా నీకు చెప్పారా? దానికి సంబంధించిన స్క్రీనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించిన సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఏఎన్ఎం గారు, ఎమ్మెల్యేహెచ్పి గారు చేసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మన ఏరియా కాబట్టి వాళ్ళకి సహకారంగా ఉండి ప్రజల్ని మనం మోటివేషన్ చేసి, ఏఎన్ఎం గారు వచ్చారమ్మా మీకు టెస్టులు చేస్తారు రండి, స్క్రీనింగ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి మోటివేషన్ చేయడంలో నీ సహకారాన్ని అందించండి. దీనికి సంబంధించి కూడా మనకి ఎలాంటి లేదు, మనం స్వచ్ఛందంగానే వాళ్ళకి సహకారాన్ని అందిస్తాము. దీనికి ఎలాంటి ఆల్వెన్స్ మనకేం లేదు. కానీ మన గ్రామంలో మన ప్రజల దగ్గరికి మన వాళ్ళు వస్తున్నారు కాబట్టి, మనం ఆరోగ్యపరంగా ఒక ప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఆ వర్క్ ని మనం స్వచ్ఛందంగా చేయడానికి కూడా ముందుకు వస్తున్నాము. కానీ దీంట్లో కూడా దౌర్జన్యం చేస్తా కొంతమంది, నీ ఏరియానే నువ్వే చెయ్యి, ఎన్సిడిసిడి అని అంటే నువ్వు ఆ గ్రామానికి టెక్నికల్ పర్సన్ అవుతావా? మన ఆశాలమి టెక్నికల్ పర్సన్ అయితే మనకి ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు కదా. మనకి ఇంతవరకు ప్రమోషన్ కాదు కదా, కనీసం పర్మనెంట్ కూడా లేదు, ఉద్యోగ భద్రత లేదు, శ్రమకు తగిన కార్మికులుగా కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనం లేదు. మాతా శిశు సంరక్షణ కోసం ఒక నిర్దిష్టమైన పారితోషికం అంటే గౌరవ వేతనం మాత్రమే ఈనాటికి ఇస్తూ మన చేత వర్క్ చేయిస్తున్నారు. కానీ ఆరోగ్యానికి సంబంధించే కాదు, ప్రతి విధమైన సర్వేలు కూడాను ఆశాలు ఇంక్లూడ్ పెన్షన్ ఇచ్చే పరిస్థితికి కూడా సచివాలయం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, పంచాయతీ వాళ్ళు వినియోగించుకుంటున్నారు. రీసెంట్ గా ఒకళ్ళు వచ్చేసి ఎడ్యుకేషన్, గ్రామంలో ఎవరు ఏమి చదువుకున్నారని చెప్పేసి మీ డేటా ఇవ్వండి అని చెప్పేసి, మీ సర్వే పుస్తకం తీసుకురండి అని చెప్పేసి దౌర్జన్యంగా బెదిరిస్తున్నారు. అసలు ఎవరు వచ్చి ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరెవరికి మనం సర్వే పుస్తకాలు ఇవ్వాలి? మనం కష్టపడి ఇళ్ళు తిరిగి మనం రాసుకున్న డేటాని ఎంతమంది దొంగలేస్తున్నారు? ఈ డేటా మనం కష్టపడి మన ప్రజల పైన మనం అవగాహన కలిగి మనం దగ్గర దాచుకున్న డేటాని ప్రతి సర్వేకి వాళ్ళు చేయాల్సిన సర్వేలు చేయకుండా ప్రతి దానికి దౌర్జన్యంగా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి ఆ డేటా ఇవ్వు, ఈ డేటా ఇవ్వు, ఆ డేటా ఈ డేటా అంటే ఏఎన్సీలు ఎంతమంది, పిఎన్సీలు ఎంతమంది? అసలు ఆ డేటా మన ఒక్కరికేనా? ఇంకెవరికి పని లేదా? ఏరియాలో ఎవరు సర్వేలు చేసే పని లేదా? ఎన్సిడిసిడి విషయానికి వస్తే మొన్న ఒక ఉన్నతాధికారి ఆశాల్ని, ఏంటి మీది గ్రీన్ లో లేదు రెడ్ లో ఉంది, ఎన్సిడిసిడి చేసి మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి బెదిరిస్తున్నారు. దానికి మన ఆశాలు కూడా సమాధానంగా, సార్ మేము
1200 చేశాను సార్ అని చెప్పి సమాధానం చెప్తున్నారు. ఉన్నతాధికారులు ఎన్సిడిసిడిలో ఎవరి పని ఎవరు ఏం చేయాలనేది ఉన్నతాధికారులు కూడా తెలియదా? అంటే ఆశాకి ఏఎన్ఎంగా ప్రమోషన్ ఇచ్చారా? స్క్రీనింగ్ చేసే ఇంకా ప్రమోషన్ ఇచ్చారా? అంటే ఎన్సిడిసిడి స్క్రీనింగ్ లేకుండా కొట్టేస్తే సరిపోయిద్దా? ఉన్నత స్థాయి అధికారులే ఈ చిన్న వాళ్ళని ఈ ఆశాలను ఈ విధంగా బెదిరిస్తే మరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారు? ఆశాలు ఎంత విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మన ఆశాలు కూడా అవగాహన కలిగి ఉండండి. ఈ ఆశ యాప్లో వర్క్ మాత్రమే మనం చేయాలి. ఎన్సిడిసిడి మంది కాదు. ఎన్సిడిసిడి ఏఎన్ఎం గారి యాప్లో ఉంటది. అది ఏఎన్ఎం గారి వర్కే. నువ్వు ఎన్ని చేసినా ఎన్ని వందలు చేసినా ఫలానా ఆశ చేసింది, దానికి సంబంధించిన ఆల్వెన్స్ కూడా మనకు ఎలాంటి ఆల్వెన్స్లు లేవు. దాని పనిని కేటాయించిన వాళ్ళు ఏఎన్ఎం గారు, ఎమ్మెల్యేహెచ్పి గారు, దానికి సంబంధించిన ఆల్వెన్స్ కూడా వాళ్ళ అకౌంట్కే వస్తుంది. మనకు ఎలాంటి ఆల్వెన్స్ లేదు, గౌరవ వేతనం లేదు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు సహకారాన్ని అందించడానికి మన గ్రామ ప్రజలకు మనం ఏ టైం అయినా సేవ చేయడానికి ఆశాలు వెనకంజలేదని ముక్తాకంఠంగా నేను చెప్తున్నాను. ఎక్కడా కూడా ఆశ లేకుండా ఏ సర్వే కూడా అవ్వట్లేదని వల్లగుద్ది చెప్పగలను. ఎన్సిడిసిడి మంది కాదు. ఇప్పటికైనా ఎన్సిడిసిడి గురించి ఇబ్బంది పడుతున్నామని చెప్పిన ఆశా మిత్రులారా, మనదైన పని చేయకుండా ఉండొద్దు. మన పని మనం చేద్దాం, ధర్మబద్ధంగా చేద్దాం. జిందాబాద్ సిఐటియు. ఆశాల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ ఆల్.